నేటి ఎన్నికలలో విజయాల మజలి ఎవరిదైనా, ఫలితాల సాధనలో ఘన విజయాల మజలి మాదే. 2024 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ గౌతమి జూనియర్ కళాశాల, ఐఐటి అండ్ నీట్ అకాడమీ, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 464 మార్కులు, ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్. 400 మార్కులకు పైగా సాధించిన వారు 67 మంది. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 984 మార్కులతో వై మహేంద్ర. మొత్తం 900కు పైగా మార్కులు సాధించిన వారు 41 మంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న #1 ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి. విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ, పొదిలి రోడ్, దర్శి. సెల్ నంబర్ 7032285130. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. జూన్ 4వ తేదీన జరిగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఓట్లు లెక్కింపు సందర్భంగాను, ఫలితాలు వెలువడిన సందర్భంలోనూ దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యల్ని పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సహకారంతో చేపట్టడం జరుగుతుందని, హింసాత్మక సంఘటనలకు ఎవరు పాల్పడినా, ఎవరు రెచ్చగొట్టినా అటువంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని దర్శి సిఐ షమీముల్లా హెచ్చరికలు తెలిపారు. అందరికీ నమస్కారం. 4వ విడత ఎన్నికలు మొన్న మే 13 నాడు జరిగినాయండి. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. మొత్తం నా సర్కిల్లో 8 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయంగా మేము ఎక్స్ట్రా ఫోర్స్ని దింపాము. మళ్ళా జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ రోజు కూడా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొడవలు పడకూడదనే ఉద్దేశంతో మరియు లా అండ్ ఆర్డర్ అంతా కూడా సవ్యంగా ఉండేటట్టు, కంట్రోల్లో ఉండేటట్టు ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నా సర్కిల్ పరిధిలో కొన్ని చోట్ల పికెట్లు కూడా ఏర్పాటు చేశాము. అలాగే టౌన్లో కూడా మఫ్టీ పార్టీలు తిరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల 4వ తారీఖుకి ముందుగానే మేము కొన్ని చోట్ల పోలీస్ పికెట్లు పెడుతూ ఉన్నాము. ప్రతి చోట్ల పోలీసు వారి పర్యవేక్షణలో మరియు సీసీ కెమెరాల నిఘాలో అంతా టౌన్ని కూడా మరియు ఇతర ప్రాంతాలు, ఏ సర్కిల్ పరిధిలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా పోలీస్ పర్యవేక్షణలో ఉంచాము. ఎటువంటి ఇబ్బంది జరగకుండా, లేకపోతే జనాల మధ్యలో కానీ పార్టీల పరంగా కానీ ఎవరు బాహాబాహికి తెగకుండా, తర్వాత దొమ్మిలికి పోకుండా సౌకర్యవంతమైన ప్రశాంతమైన వాతావరణంలో 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత ఉండాలనేసి మేము ప్రతి ఒక్కరిని సూచిస్తున్నాము. ఆ విధంగానే గ్రామాల్లో, సమస్యాత్మక గ్రామాలు కానీ వేరే వేరే గ్రామాల్లో కానీ మేమంతా కూడా నైట్ హాల్ట్ చేస్తున్నాము. 3 ఎస్ఐలు ఉన్నారు, నేను ఉన్నాను. నైట్ హాల్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము. ఆ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్లో రికార్డ్ లేని వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఏవైనా కానీ ఉంటే వాటిని సీజ్ చేస్తున్నాము. అలాగే ఆ సీజ్ చేసిన వాటిని ఆర్టీఓ గారికి రాస్తున్నాము. వాళ్ళు ఫైన్లు వేయడమా, లేకపోతే ఎటువంటి ఆధారం లేని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో బళ్ళు, వాటి మీద కేసులు పెట్టడమా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా గ్రామాల్లో అస్థిరత లేకుండా పోలీస్ ప్రెజెన్స్ ఉండేటట్టు, ఏమన్నా గొడవ జరిగితే పోలీసులు ముందు ఉండేటట్టు, గొడవలు జరగకుండానే మేము స్థిరత్వాన్ని కాపాడేటట్టు మేము చూస్తున్నాము. ఎవరైనా కానీ ఇలాగా గొడవలు పడాలి అని చూసుకునే వాళ్ళకి పోలీస్ శాఖ తరఫున హెచ్చరిక కూడా చేస్తున్నాము. తీవ్రమైన కేసులు అయితే వాళ్ళ మీద నమోదవుతాయి. ఎప్పుడు కూడా అన్బయాస్డ్గా ఉంటాము. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు నిష్పక్షపాతంగా చేస్తూ, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు కేసులు తర్వాత జనాల్ని మభ్యపెట్టేవాళ్ళు, లేకపోతే ఒకళ్ళని తప్పుడు మాటలు చెప్పేసి ఎగదోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీవ్రమైన నేరాలు మోపి వాళ్ళని జైల్లో పంపిస్తూ ఉంటాము. జనాల మధ్యలో చిచ్చు పెట్టి, కులాల మధ్యలో, మతాల మధ్యలో, తర్వాత వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒకళ్ళని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉంటారు. అటువంటి వారిపై నిఘా పెట్టాము. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము. మళ్ళా వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి పరిస్థితులు చేస్తే వాళ్ళని బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని బ్రీచ్ ఆఫ్ బాండ్స్ కింద
మేము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్ చేస్తున్నామండి. అవి కూడా ఎక్కువ మొత్తంలో చేస్తాం. ఎవరైతే ఇంకా ఎక్కువగా సమస్యలు సృష్టిస్తూ ఉంటారో, ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, వాళ్ళు రౌడీజంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కూడా పెడుతూ ఉన్నాము. ఆ విధంగా సమస్యలు లేకుండా శాంతి భద్రతల్ని గాడిలో పెట్టి 4వ తారీఖు తర్వాత అయినా కానీ 4వ తారీఖు జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని పోలీస్ శాఖ మా జిల్లా ఎస్పీ గారి సూచన మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేమంతా కూడా దీన్ని కట్టుబడి మంచిగా పనిచేస్తామని మీ అందరికీ చెబుతున్నాం.